ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 16. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. హెబ్రీలు 11:8. తానెక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు. తాను దేవుని వెంట వెళ్తున్నాడన్నది మాత్రం తెలుసు. అది చాలు అతనికి. ప్రయాణం మీద ఎక్కువ ఆశ పెట్టుకోలేదు కానీ ప్రయాణం చేసిన వాడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. తనకి ఎదురవ్వబోయే కష్టాల గురించి చూడలేదు. కానీ మార్గాన్ని సిద్ధపరిచి నిశ్చయంగా తన మాటను నిలబెట్టుకోవటానికి సమర్థుడు, నిత్యుడు, అదృశ్యుడు, జ్ఞానవంతుడు అయిన పరలోకపు రాజుపైనే దృష్టి నిలిపాడు. ఇది ఎంత మహిమాన్వితమైన విశ్వాసం! ఇది నీకు ఇవ్వబడిన పని. ఇవి నువ్వు చేయగలిగిన విధులు. నీ ఆజ్ఞలు ఎలాంటివో అవి నువ్వు పరీక్షించుకోనక్కర్లేదు. వాటిని అనుసరించి ఓడను సముద్ర మార్గం పట్టించటమే నీ పని. అన్నింటినీ వదిలి లేచి క్రీస్తుని వెంబడించు. ఎందుకంటే భూమిపైనున్న అతిశ్రేష్టమైనవి పరలోకంలోని అత్యల్ప విషయాలకు సాటిరావు. విశ్వాసపు పందెంలో దేవునితో కలిసి ఉత్సాహంగా బయలుదేరటం మాత్రమే కాదు, నువ్వు స్వంతంగా వేసుకున్న ప్రయాణపు పథకాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చించిపారేయాలి. ఎందుకంటే నువ్వు ఊహించినట్టుగా ఏదీ జరగదు. నిన్ను నడిపించేవాడు అందరూ నడిచిన దారి గుండా నిన్ను నడిపించడు. నీ కళ్ళు ఆ దారులను చూస్తాయని నీ కలల్లో కూడా నీవు ఊహించి ఉండవు. అలాంటి దారుల గుండా నువ్వు వెళ్తావు. భయం ఆయన దరిచేరదు. అలానే ఆయన నీతో ఉన్నంతకాలం నువ్వు కూడా దేనికి భయపడకూడదని ఆయన అంటున్నాడు. మసక చీకటిలో తడుములాడుతూ, దారి తెన్ను లేక ఒంటరిగా వెలుగు దేశాన్ని వెతుకుతూ చీకటి కోణంలో తిరుగుతున్నాను. దేవుడు నా చేయి పట్టుకున్నాడు, దారి తప్పకుండా నడిపించాడు నాకు తెలియని క్షేమ మార్గాల్లో. నిశ్చల జలాల వెంట పచ్చిక మైదానాల్లో ఆయన్ను అనుసరించాను. చీకటి చిన్నాభిన్నమైపోయింది. అలసిన నయనాలు ఉదయాన్ని చూపాయి. ముందు ముందుకి అరుణోదయంలోకి ఆయన చేతిలో చేయి వేసి రాత్రికి దూరంగా సాగిపోయాను. ఆమెన్.